ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్న నాకు ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయం ముందు గుడ్ ఫ్రైడే మళ్ళీ ఈస్టర్ దినము సందర్భముగా మీకు మా యొక్క శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఈ దినము లోకమంతా కూడా ఈ పండుగని అనుసరిస్తూ ఆచరిస్తూ వస్తున్నారు. ఈ దినము ఏమనగా ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము ఇన్నటి దినముగా ఉంది. రేపటి దినము ఈస్టర్ దినము అని లోకమంతా కూడా అనుసరిస్తున్నారు. గుడ్ ఫ్రైడే దినంలో ఒక వ్యక్తి మరణించిన దినంని గుడ్ ఫ్రైడే అని చూస్తున్నాం. ఈస్టర్ అనగా ఈస్టర్ దినములో ఒక వ్యక్తి పునరుద్ధానై సజీవులుగా లేచిన దినంని ఈస్టర్ అని లోకమంతా కూడా పాటిస్తున్నారు. ప్రియులారా, లోకంలో ఒక వ్యక్తి చనిపోతే అది మనకి దుఃఖ దినముగా మారుతుంది. అయితే చూడండి, చనిపోయిన వ్యక్తి ఆ దినముని మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే అని చెప్తున్నారు. ఆ వ్యక్తి ఎవరనగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన దినంని శుభ శుక్రవారం అని, ఆయన మరల పునరుద్ధాన లేచిన దినము ఈస్టర్ అని చెప్తున్నారు. ప్రియులారా, ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన మరణించిన దినంని ఎందుకు మంచి శుక్రవారము లేకపోతే గుడ్ ఫ్రైడే అంటున్నారని చూస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఈ యేసు క్రీస్తు అనగా తమ ప్రజల యొక్క పాపముల నుంచి కడిగి వాళ్ళని విమోచించేవాడు. ప్రియులారా, ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కొరకు ఆయన ఆ గుడ్ ఫ్రైడే దినంలో, ఆ మంచి శుక్రవారం దినంలో మరణించాడు. ఎందుకనగా లోకంలో ఉన్న ప్రజల యొక్క పాపముల నుంచి వాళ్ళని కడిగి విమోచించేవాడని ఆయన యొక్క నామానికి అర్థం ఇవ్వబడింది. ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వాళ్ళకి విమోక్షణ ఇచ్చడానికి ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినము మరణించాడు. ఒకవేళ అనుకోవచ్చు, నా జీవితంలో ఎలాంటి పాపం లేదు, నేను ఏ కార్యము ఘోరమైన పాపం ఏం చేయలేదే అని మీరు ఒకవేళ చెప్పవచ్చు. ప్రియులారా, బైబిల్ మనం చదివిస్తుంది, ఒక గొప్ప రాజు ఇలాగా అంటున్నాడు, నేను పాపంలోనే పుట్టిన వాడిని, నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించింది అని. ప్రియులారా, మన పుట్టుకే లోకంలో పాపంగా కనబడుతుంది. ఎందుకని అలా చెప్పాడంటే, చూడండి, ఒక చిన్న బిడ్డ పెరిగేటప్పుడు ఆ బిడ్డకి మనము అబద్ధం మాట్లాడేదానికి మనం నేర్పించము. ఆ బిడ్డ ఆడుకునేటప్పుడు నోట్లో మట్టి పోసుకుంటుంది. మట్టి తిన్నావా అంటే ఆ బిడ్డ తిన్నా అనదు, నేను తినలేదు అని అబద్ధం మాట్లాడుతుంది. ఏదైనా ఒక కార్యం దొంగిలించుకుంటే తీసుకున్నావా అంటే నేను తీయలేదు అని అది అబద్ధం మాట్లాడుతుంది. మనము తల్లిదండ్రులైన మనము ఈ చెడ్డలవాట ఏమి కూడా ఆ బిడ్డకి మనం నేర్పించట్లేదు. అయితే ఈ కార్యమని కూడా మానవుడి యొక్క స్వభావంలోనే ఇది బయలుపరచబడుతుంది. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఈ మనిషి యొక్క జీవితంలో పాపము ప్రవేశించిందో ఆ మానవుడి యొక్క అంతము చూస్తుంటే బైబిల్ సెలవుస్తుంది, పాపము జీవితము మరణము, పాపము చేసే ఆత్మ నశించిపోతుంది అని బైబిల్ సెలవుస్తుంది. ప్రియులారా, పాపంతోనే మనము జీవించి పాపంతోనే ఒకవేళ మనం మరణిస్తే మన జీవితం అంతము ఎక్కడికి వెళుతుందంటే ఆ నరకానికి వెళుతుంది. ప్రియులారా, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరానికి మునుపు మన కొరకు ఆ కలువారు సిలువలో మరణించాడు. మీరు అనేక దిక్కున చూసి ఉంటారు, ఒక వ్యక్తి ఇలాగా సిలువలో వేలాడపడుతూ ఆయన చేతుల్లో మేకలతోనో, ఆయన కాళ్ళల్లో మేకలతోనో, ఆయన తలలో ముళ్ళ కిరీటంతోనో, ఆయన ప్రక్కల్లో ఒకరు పొడిచారు, ఆయన వీపుల్లో ఎంతో దెబ్బలు ఆయన తీసుకున్నాడు, ఆయన ముఖంలో ఉమ్మి వేశారు, ఆయన ఎంతగానో ఆయన్ని అవమానపరుచుతూ, ఆయన్ని హింసిస్తూ, ఆయన పైన ఎంతో నేరము మోపుతూ, ఆయన్ని ఎంతో బాధ పెడుతూ వచ్చారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకు ఆ కలువారి సిలువలో ఎన్ని శ్రమలు ఆయన పొందుకునే దేవుడుగా ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువారి సిలువలో మరణించాడు. అదే ఆ దినమునే ఆ దినమును జ్ఞాపకం చేసుకునేదానికి ఆ గుడ్ ఫ్రైడే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన పాపము కొరకు
మరణించాడు ప్రియులారా. ఎందరైతే దీన్ని నమ్ముతున్నారో వాళ్ళకి ఆయన నిత్య జీవమును దయచేస్తున్నారు ప్రియులారా. ఈ లోకంలో మనం జీవించే దినము ఒక 70 సంవత్సరము, లేకపోతే 80 సంవత్సరము, లేకపోతే బలం ఎక్కువ అంటే ఒక 100 సంవత్సరం కూడా మనం బ్రతకగలుగుతాం. అయితే మన జీవితము రేపు మనం ఎక్కడికి వెళ్తున్నామని మనకు తెలియదు. ఒకవేళ పాపంతోనే మనం జీవించి పాపంతోనే మనం చనిపోతే మన యొక్క ఆత్మ ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ పాతాళానికి వెళుతుంది ప్రియులారా. ఇలాంటి ఘోరమైన స్థలానికి వెళ్ళకూడదని మనము నిత్య సదాకాలము ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో మరణించాడు ప్రియులారా. ఆయన యొక్క రక్తం ఆయన సిందించాడు. ఎవరైతే ఈ ప్రభు నా కొరకే మరణించాడని, నా పాపము కొరకే ఆయన రక్తము కార్చాడని నమ్ముతున్నారో వాళ్ళకి రక్షణ గర్విస్తున్నాడు. వాళ్ళని ఆ పాపం నుంచి వాళ్ళకి క్షమాపణ విమోక్షణ దయచేస్తున్నాడు ప్రియులరా. ఒక దినము మనము చనిపోయినా, ఈ లోకము మనము విడిచిపెట్టినా ఆ దేవుడితో మనము సదాకాలం ఉంటామని ఆ నిరీక్షణ మనకి ఇస్తున్నాడు ప్రియులరా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రేపు ఏమి సంభవిస్తుందో మీరు ఎరుగరు గనక మీరు మీ జీవం ఏ పాటిది, అది కొంచెం కాలం ఉండి మరలా కనపడకుండా పోయే ఒక బొగ్గ వల్ల వంటిదిగా ఉంది, ఒక ఎండిపోయే గడ్డి వల్ల వంటిదిగా ఉంది ప్రియులరా. మన జీవితం ఇప్పుడు ఉంది, రేపు ఉంటుందా అని ఆ నిరీక్షణ మనకి లేదు. నేను ఇన్ని సంవత్సరం నేను బ్రతకదా అని ఒక నిరీక్షణ లేని లోకంలో జీవిస్తున్నా ప్రియులరా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మీకు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నమ్మండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు అందరూ రక్షణ పొందుతారు. पकड़ा